వెయిట్ లాస్ గురించి చెప్తాను నేను. సో నేను ఆఫ్టర్ డెలివరీకి బిఫోర్ డెలివరీకి కొంచెం తేడా ఉండేదన్నమాట. సో అప్పుడు నేను సన్నం ఉన్నా, ఇప్పుడు లావ్ అయినా. సో ఎవరైనా అసలు డెలివరీ కాకుండా కాలేజ్ పిల్లలైనా ఆఫీస్ వాళ్ళైనా ఒకే చోట కూర్చోడం అండ్ మనకి పని ఎక్కువ ఉండదు కాబట్టి సో అలాంటి కొంచెం టీవీ బోడీ వచ్చేసేది కామన్ అనుకోండి. సో దాన్ని తగ్గించుకోవడానికి సో కొన్ని నేను ఇప్పుడు యూస్ చేస్తున్న డ్రింక్ అదే నేను చెప్తాను. సో ఇక్కడ ఒకటి ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి, కొన్ని క్వాంటిటీస్ అనేది తక్కువ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే వాము నేను ఎక్కువ తీసేసుకుంటున్నా. సో 20 రూపీస్ అనుకోండి. అండ్ సోంపు కూడా 20, జీలకర్ర 10 రూపీస్తో తీసుకోండి. సో ఎందుకంటే ఒకసారి జీలకర్ర తక్కువ తీసుకొని అండ్ నెక్స్ట్ వీక్ మనం చేసేటప్పుడు జీలకర్ర క్వాంటిటీ అనేది పెంచుకుంటే సరిపోతుంది. అండ్ 4 మెంతులు అనేది కొన్ని. సో ఈ ప్యాకెట్ కొన్ని వేసుకుంటే ఒక స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట చేతికి. అండ్ వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ ఇది మెయిన్ అనమాట. ఇవన్నీ మనం మీడియం ఫ్లేమ్లోనే అన్నీ ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా. సో హీట్ చేసుకుని తర్వాత పౌడర్ పట్టుకోవాలన్నమాట. సో దానికి లాస్ట్లో చిన్న ట్రిక్ ఉంటుంది. సో ఇవి 4 కాదు, ఇంకొకటి ఐటెం కూడా ఉంది అన్నమాట. సో అది మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకోండి. సో దాన్ని కూడా మనం తీసుకునే బ్రాండ్ క్వాలిటీ బట్టి సో ఏదైనా ప్రిఫర్ చేస్తాం. ఆల్రెడీ నేను అంతకుముందు ఒక వీడియో పెట్టుండే. సో అది చూడకపోతే ఒకసారి చూడండి వెళ్ళి. ఇప్పుడైతే ఇవి అన్నీ మనం కొంచెం ఫ్రై చేసుకుని పౌడర్ మిక్స్ పెట్టండి. సో ఒక్కొక్కటి సో అలా పట్టుకున్నా పర్లేదు, సో అన్నీ కలిపి పట్టుకున్నా పర్లేదు. కానీ ఒక్కొక్కసారి పట్టుకుంటే సో మనకి ఏది ఎక్కువ ఫ్రై అయ్యి ఏది తక్కువ అయింది, సో ఎంత కావాలి, ఎంత హీట్ చేసుకోవాలనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. కొంచెం హీట్ అయినాక గిన్నె, సో కొంచెం మందపాటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ మనం వామ్ తీసుకొని కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ లైట్గా ఫ్రై అవ్వాలి. ఒక 1 మినిట్ కూడా అవసరం లేదు, ఒక 50 సెకండ్స్. ఇది ఫ్రై అయిపోయింది. కొంచెమే హీట్ అయితే చాలు. సో వామ్ తొందరగా వేగుతుంది అనమాట. సోంపు కూడా అంతే అనమాట. ఇది ఒక హాఫ్ మినిట్. ఊకనే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అంతే, కలర్ కూడా వెంటనే చేంజ్ అయిపోయింది. సో జీరా, సో ఇది కూడా ఒక హాఫ్ మినిట్. ఇది కొంచెం టైం పడుతుంది, బట్ పర్లేదు. జీరా కూడా అయిపోయాయి అనమాట. లాస్ట్ లీస్ట్గా హాఫ్ స్పూన్ మెంతులు. సో మెంతులు చేదు ఉంటుంది, సో వెయిట్ లాస్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక సో సరిపోతుంది. సో గిన్నె టర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. స్టీల్ అయితే తొందరగా వేగుతుంది. జీరాలోనే వేసుకోండి. సో 2 ఒకేసారి మిక్స్ చేయాలి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ కొంచెం చల్లారిన తర్వాత సో మొత్తం గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేసుకొని. సో ఇవన్నీ ఇప్పుడు అన్ని రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇదైతే ప్రాసెస్ అయిపోయింది. సో కొంచెం చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ విడివిడిగా పౌడర్ పట్టుకుని సో స్టోర్ చేసుకున్నా సో మనం తినే ఫుడ్లోకి, కర్రీలోకి, రైస్లోకి అలా యూజ్ చేయవచ్చు ఇది. సో బట్ ఇప్పుడైతే నేను అన్నీ ఒకేసారి స్టోర్ చేసుకుంటున్నాను. ఒకటి గాజు కంటైనర్లో. సో టైట్గా అయితే ఉంటే గాజు తీసేవాటిలో సో బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ అన్నీ గ్రైండ్ చేసుకుంటాం. ఫస్ట్ వాము అన్నీ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. సో నేను సపరేట్గా పౌడర్ ఒకరోజు చేసుకుంటాను. సో ఇవన్నీ పౌడర్ చేసుకోవాలన్నమాట. మెత్తగా ఉంటే సరిపోతుంది. సో అక్కడక్కడ వర్క్ ఉన్నా పర్లేదు అనమాట, సెట్ అయిపోతుంది. పౌడర్ అయితే సో రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇలా ఉంటే కొంచెం కచ్చా బరకగా ఉంటే బాగుంటుంది. సో మెత్తగా వేసుకున్నా అంత బాగోదన్నమాట. సో ఇలా అయితే చేసుకోండి. సో మీ చాయిస్ అనమాట. ఇప్పుడు నేను ఒక గాజు సీసాలో సో స్టోర్ చేసుకుంటున్నా. సో ఇది వచ్చేసి నాకు 1 వీక్ ఉంటుంది. సో డైలీ 2 టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఆగరా ఇక్కడ నుంచి
దగ్గర ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. ఇలా ఒక స్పూన్, సో చిన్న స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ మనం దీంట్లోకి తీసేసుకున్న ఒక గాజు సీసాలో. సో ప్లాస్టిక్ స్టీల్ కన్నా ఇలా గాజు ఉంటేనే బాగుంటుంది. సో ఇవన్నీ మొత్తం వేసేసుకొని చూపిస్తాను. నైట్ డిన్నర్ తర్వాత సో ఫినిష్ అయినాక పడుకునే ముందు సో పడుకున్న ఒక గంట అటుగా సో ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్ క్వాంటిటీ తీసేసుకోండి. 1 గ్లాస్. దీన్ని మనం కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న పౌడర్, సో ఇది ఒక స్పూన్, సాల్ట్ గట్రా ఏం వేయాల్సిందే. అండ్ మెయిన్ వచ్చేసి హనీ. అండ్ ఇది క్వాలిటీ బట్టి తీసుకోండి. సో కొన్ని చోట్ల ఊళ్ళలో దొరుకుతాయి కాబట్టి మనకి. సో ఒక స్పూన్ హనీ సరిపోతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేసుకోండి. ఒకరోజు హనీ, ఒకరోజు లెమన్. సో ఇలా సో అంతా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే. సో వెయిట్ లాస్ క్లీన్. సో ఇది ఇలా ఒక 1 మంత్ ట్రై చేస్తే కంపల్సరీ సో 3 to 4 days కంపల్సరీ మనం వెయిట్ లాస్ అవుతాం. సో నేను 80 days ఛాలెంజ్ చేస్తున్నాను డైట్. సో ఈ 80 daysలో ఎంత వెయిట్ లాస్ అవుతాం అనేది ఫుడ్తో సహా అన్ని రెసిపీస్ పెడతాను. అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ వీడియోలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ఈరోజు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు డైట్లో ఏం ప్రిపేర్ చేస్తాను ఏంటి నా ప్లాన్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేగానే నేను లేచి ఒక గ్లాస్ హాట్ వాటర్ పెట్టుకుంటా. సో దాంట్లో సోంపు, జీలకర్ర, వామ అంతా వేయించేసి పౌడర్ పెట్టుకొని ఒక కంటైనర్ పెట్టుకొని అది డైలీ ఒక స్పూన్ వేస్తా. ఒకరోజు అలా ఒకరోజు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటా. అండ్ ఇంట్లో మన పిల్లలు ఉంటారు కాబట్టి కంపల్సరీ సో వాళ్ళకి టిఫిన్ అవి కూడా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. సో ఈ హాట్ వాటర్ వచ్చేసి ఇద్దరికి అనమాట. సో ఇద్దరు కాబట్టి సో ఒక 2-3 గ్లాసులు వచ్చేటట్టు పెట్టుకేసుకున్నా. అండ్ ఇక్కడ టమాటా పచ్చిమిర్చి చట్నీ అనమాట. అండ్ దోశల్లోకి చాలా బాగుంటుంది. రెసిపీని తర్వాత షేర్ చేస్తే సింపుల్గానే అనమాట. పచ్చిమిర్చి పల్లీలు ఏం చేసేసి తర్వాత టమాటా కొంచెం మగ్గ పెడితే సరిపోతుంది. అండ్ మన డైట్లో ఏంటంటే స్పైసీనెస్, ఉప్పు, కారాలు అండ్ మసాలాలు ఇవన్నీ తగ్గించాలి. బట్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి డైట్లో కావాల్సిన జీరా, మిరియాలు పౌడరు, పంప్కిన్ సీడ్, ఫ్లాక్ సీడ్స్ అన్నీ అనమాట. వాటికి కావాల్సిన అన్నీ ఒక చిన్న చిన్న గాజెస్ అలా పెట్టేసుకున్నా. అండ్ మనకు కావాల్సినప్పుడు తక్కువ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఇక్కడ దోశలు వేయడానికి ప్యాన్ హీట్ చేస్తున్నాను. అండ్ చాలా హీట్ అయింది, వాటర్ కూడా అయిపోయి చట్నీ చేసేసాను. సో దోశలు ఒక్కొక్కటి వేసేస్తే వాళ్ళు తినేస్తారు హ్యాపీగా. అండ్ తర్వాత మనం కాఫీ అండ్ మన బ్రేక్ఫాస్ట్ జ్యూస్ ఏం కావాలనేది నేను ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి చేసి పెట్టిన తర్వాతే సో మనకు కావాల్సినవి మనం వండుకొని తినొచ్చు అనమాట. అలా అయితే ప్రశాంతంగా ఉంటుంది. సో మనం చేసే పని కూడా చక్కగా ఉంటుంది అనమాట. సో అందుకని ఆ దోశ బ్యాటర్ అవి కలిపేసుకొని మంచిగా ప్యాన్ హీట్ ఎక్కింది. ఆ ఐరన్ ప్యాన్ అయితే చాలా మంచిది స్టిక్ కన్నా. ఎందుకంటే ఎక్కువ హీట్ అయింది అనుకో దోశలు మంచిగా వస్తాయి. మనం ఎలా వేస్తే అంత మంచిగా వస్తాయి. ఫస్ట్లో అసలు నాకు దోశ వేయడం రాకపోయి ఉండే. సో తర్వాత మంచిగా అలవాటు అయింది. సో హోటల్ స్టైల్లో దోశలు వేయడం నాకు వచ్చు. అండ్ నేను కొన్ని రెసిపీస్ షేర్ చేస్తాను సో మన డైట్లోనే. సో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో దోశ మనకి బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అది ఎప్పుడు తినాలి, ఏ టైం తినాలి అనేది కూడా నేను చెప్తాను. సో ఎందుకంటే మనం దోశ, ఇడ్లీకి అలవాటు అయి ఉంటాం కాబట్టి కంపల్సరీ మనకి ఇష్టమే ఉంటుంది. దీని మీద టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా బాగుంటుంది. సో ఎంతమంది తెలియదు, సో తెలుస్తారు కదా. సో మా పిల్లలు కూడా చాలా ఇష్టం. సో గీతో వేసేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఒక దోశ అయిపోయింది. సో మా బుడ్డి గారి కోసం అనమాట. అండ్ డైట్ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ మనం చేసే పని మన బాడీ మన కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది. అండ్ అది కంట్రోల్లో ఉంటే చాలు. సో మనం తినే టైంని సో ఒకేసారి మానేయకుండా
ఒక్కొక్క టైం అలా మానేసుకుంటుంటే సో మన బాడీ కూడా మనం చెప్పినట్టు ఉంటుంది అనమాట. నా బాడీ కంట్రోల్ చేసుకోవడానికి నాకు మినిమం 2 days పట్టుండే. ఎందుకంటే మన టైంకి తింటాం, ఆ టైం కాకపోయినా తింటాం, ఫ్రూట్స్, స్నాక్స్, ఏదో చిప్స్ అవన్నీ తింటాం. అవన్నీ ఒకేసారి కంట్రోల్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ఆ టైంని అన్ని కేటాయించుకుంటా ఏ టైంలో తినాలి అనే ఒక టైం టేబుల్ వేసుకుంటా తినవచ్చు అనమాట. సో మన హాస్టల్లో ఉన్నప్పుడు మనకు టైంకే ఫుడ్ పెడతాం. సో ఆ టైం మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకొని ఆ టైంకి తినాలి. అండ్ మార్నింగ్ హాట్ వాటర్ అండ్ 10:30 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ వచ్చేసి 11:30 ఆ టైంకి తినేస్తే 6 కల్లా క్లోజ్ చేసేటట్టు ఉండాలి. అండ్ మధ్యలో కాఫీ తాగొచ్చు, అంటే అప్పుడు 4 ఆ టైంకి తాగొచ్చు అనమాట. సో ఇలా చేసుకుంటూ ఉంటే సో మన బాడీ కంట్రోల్ ఉంటుంది. అండ్ డైలీ 2 months కాకుండా 1 month చేసి ఒక 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 1 month అలా చేస్తూ ఉంటేనే సో మన బాడీ కూడా చాలా బాగుంటుంది. మన విగ్గా ఉండవు అనమాట. సో మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట. అండ్ మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో పిల్లలకు కూడా కొంచెం పాలు తాగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ 2 glasses వాటర్ తీసుకోండి. అండ్ దాంట్లో ఒక స్పూన్ వేసి నేను లెమన్ హనీ అవి కూడా వేసుకోవచ్చు. అండ్ వెదర్ చేంజ్ అయింది కాబట్టి కోల్డ్ కూడా వచ్చేస్తుండే, బట్ తగ్గింది అనమాట, ఇప్పుడైతే బెటర్. అండ్ దోశలు అయిపోయినాయి వాళ్ళకి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం. అండ్ నా వరకు నేను జ్యూస్ తాగేసుకున్నా. అండ్ ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్, సో డైట్లో మెయిన్ బ్రేక్ఫాస్ట్ పంప్కిన్ సీడ్, ఫ్లాక్ సీడ్స్, జీరా, ఒక గోవా అండ్ ఒకటేమో ఆరెంజ్. సో ఏదైనా సరే మనకి ఇంట్లో ఉన్న ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ వేసి ఒక 1 glass వాటర్, సో కూల్ వేసుకోవచ్చు, లేక నార్మల్ వాటర్. సో రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ తీసుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. అండ్ ఇవన్నీ మంచి గ్రైండ్ చేసుకొని సో తాగినమే. అండ్ హనీ వేసుకోవచ్చు, లెమన్ వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ చియా సీడ్స్ చేసిన. సో అవి చేస్తే చాలా మంచిది, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి. సో ఈ సమ్మర్కి అయితే చాలా, అండ్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. సో ఆ రెసిపీ నేను పెడతాను. సో మనకి అండ్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వేసేసి హాయిగా మంచిగా ప్రశాంతంగా మన కాఫీ ఎలా సిప్ చేస్తామో సో అలా తాగితే ప్రశాంతంగా ఉంటుంది. సో మనం డైట్ చేస్తున్నాం, అది కష్టంగా అనిపించదు అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ప్రిపేర్ చేసేది మెంతికూర టమాటా. అండ్ దీంట్లో కారం, ఉప్పు, ఆయిల్ వేస్తాను, అంటే కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో వేస్తాను అనమాట. సో కారం లేకుండా తినలేం, బట్ అప్పుడప్పుడు తినొచ్చు. ఒక 2 days 3 days అలా మనం ప్రిపేర్ చేసుకునే కర్రీలోకి. ఆకుకూరలోకి అయితే కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది. అండ్ నేను కారం లేకుండా కూడా రెసిపీ పెడతాను, బట్ వాళ్ళైతే ఇలా చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇలా చేసుకున్నాను. నేను ఇక్కడైతే బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను అండ్ రెడ్ రైస్ ఇవ్వాలి. సో నిన్న బ్రౌన్ రైస్, ఇవాళ రెడ్ రైస్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ వండుకుంటే మనకి బోర్ కొట్టుకొని ఉంటుంది ఫుడ్ కూడా. అండ్ అవి కూడా నానబెట్టేసుకొని ఒక 1/2 hour అవి కూడా రైస్ పట్టేసుకుని అయిపోతాయి. ఇక్కడ ఆనియన్స్, ఆయిల్ వేసే నేను అంత ముందు కన్నా క్వాంటిటీ తగ్గించుకుంటే వస్తాను. అండ్ నేను ఇక్కడ 1 spoon ఆయిల్ వేసి ఉండే. సో మంచిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇవి వేసేసి అండ్ పసుపు, కారం, సో స్పైసీనెస్ తగ్గట్టు అనమాట. అంతేగాని అన్ని రుచులన్నీ అనుకోవడం అవసరం లేదు. అప్పుడప్పుడు తినవచ్చు. అండ్ దాంట్లో తినే ఫుడ్లో ప్రోటీన్ ఉండేటట్టు, ఫైబరు, నట్స్ అవి ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ కీరా కంపల్సరీ తీసుకోండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ టు దివ్యాలా. సో నేను డైట్ కోసం కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట, ఇక్కడ మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి. సో లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో అక్కడ కొంచెం సౌండ్స్ అవి వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఈ వీడియో ఎవరైనా నా పాత వీడియో చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చెక్అవుట్ చేయి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇవి నుంచి మనం 80 days ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి సో దానికి సంబంధించిన కొన్ని అండ్ కాస్ట్ తగ్గట్టే రీజనబుల్ రేట్లోనే చూసి తీసుకొస్తాను. సో లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తాను.
సో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమేమి కొనుక్కొచ్చినానో అవి చూపిస్తున్నాను అనమాట. సో మనకి కావాల్సిన మెయిన్ అనమాట వైట్ రైస్ తగ్గించుకుంటే చాలా మంచిది బాడీకి, దానివల్ల సగం తగ్గుతాం. అండ్ నేనైతే బ్రౌన్ రైస్ అలా ఉంటుంది, రెడ్ అండ్ బ్రౌన్. సో నేనైతే రెడ్ రైస్ తెచ్చుకున్నా. సో ఒక్కొక్కసారి ఒకటి కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని. సో దీని కేజీ వచ్చేసి 100 రూపీస్ పడుండే, కానీ మనకి 1/4 1/2 అలా కప్పు మెజర్మెంట్తో తీసుకుంటే సో మంచిది. అండ్ దీంట్లో చెప్పాను కదా వైట్ రైస్ కన్నా చాలా మంచిది. సో ప్రోటీన్ తక్కువ ఉంటుంది అనమాట. కానీ ఒంటికి అయితే మంచిది. అండ్ మనకి మెయిన్ వెయిట్ తగ్గడానికి కాబట్టి సో దీనికైతే చాలా వర్క్ అవుతుంది. అండ్ నేను పంపింగ్ షీట్స్, సన్ఫ్లవర్ షీట్స్ అవి తీసుకోవడానికి వెళ్ళి ఉండే, బట్ అక్కడ నాకు దొరకలే, కనబడలే కూడా, దొరకలేదు కూడా, చాలాసేపు ఎతికిన. సో మధ్యలో మా వాడినాసా పంపింగ్ షీట్స్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళాను అనమాట. సో అవి కూడా దొరకలేదు. సో నెక్స్ట్ టైం తెచ్చుకుందాం అన్నట్టు. సో ఇక్కడ మా వాడి నసా ఆల్మోస్ట్ తెలిసిందే. సో అలాగే అండ్ ఇక్కడ మెయిన్ ఓట్స్. సో ఓట్స్ కూడా దోశకి అండ్ కొంచెం ఈవినింగ్ 3 o'clock ఆ టైం తినేటప్పుడు సో కొంచెం పాలు వేసుకోవడానికి దానికి బాగుంటుంది. అండ్ అటుకులు కూడా. సో దాని ప్రైస్ వచ్చేసి నాకు 35 రూపీస్ ఏం పడుతుంది. ఓట్స్ వచ్చేసి 135 రూపీస్ పడుతుంది. సో డబ్బాతో సహా వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. సో అటుకులు కూడా చాలా మంచిది. సో అంత ఎక్కువ ఏమి ఉండవు కదా దాంట్లో. సో కొంచెం అప్పుడప్పుడు తినడానికి కొంచెం దోశలకు 1 స్పూన్ 2 స్పూన్స్ అలా వేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది తెచ్చుకుంటే. సో పిల్లలు కూడా బాగుంటుంది అండ్ ఎవరేం తినొచ్చు అనమాట. సో ఎవరు తిన్నా బాగుంటుంది అనమాట. మెయిన్ థింగ్ ఇవి. అండ్ కొన్ని తెచ్చుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓట్స్ కూడా చెప్పాను కదా, ఓట్స్ మెయిన్ అనమాట. మనకి రైస్, ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంపింగ్ షీట్స్ ఏమన్నా తెచ్చుకోండి. సో లేకుంటే మళ్ళీ ఒకసారి 1 week తర్వాత మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలోపు జీలకర్ర, వాము, సోంపు పౌడర్తో మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కర్రీలో చేసేటప్పుడు కొంచెం వేసుకొని సో డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్లో కొంచెం వేసుకొని, లెమన్ ఒక రోజు, హనీ ఒక రోజు, వితౌట్ సాల్ట్ ఒక రోజు అలా అనమాట. సో ఇక్కడ నుంచి చూపించేది రెడ్ రైస్ అనమాట. సో మెయిన్ అదే మనకి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్. సో మెయిన్ ప్రోటీన్ ఉండాలి మనకి. సో ప్రోటీన్ అది హై ప్రోటీన్ ఫ్రూట్స్. సో మార్నింగ్ కూడా జ్యూస్ అలా తీసుకుంటే సరిపోతుంది. 135 రూపీస్ ఏం పడ్డది అది. సో పన్నీర్ అయితే చాలా మంచిది మనకి డైట్ చేసే వాళ్ళకి. సో ఒక 2 క్యూబ్స్ వేసుకొని కర్రీ చేసుకోవడం అలా. సో నేను కర్రీ వీడియో పెడతాను, కమింగ్ సూన్ వీడియోస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో పాత వీడియో చూడకపోతే చూడండి, అప్పుడు మినీ షార్ట్స్ పెడుతున్నాను. అవి అయితే నాకు బేసిక్గా మా వాడి కోసం బాదం మిల్క్ అవి తీసుకొచ్చి ఉండే. సో మీకు ఈ వీడియో హోప్ఫుల్గా నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది అసలు మర్చిపోకండి. అండ్ అన్సబ్స్క్రైబ్ అసలు చేసుకోకండి, సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సండే అనమాట. సో సండే నేను మార్కెట్కి వెళ్ళి సో మనకి డైట్ కావాల్సిన కొన్ని ప్రోటీన్ ఫుడ్ అవి నేర్చుకోవడానికి వెళ్తున్నా. సో వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మా ఇంటి ముందే అనమాట. సో చూపిస్తాను అది కూడా. బట్ నా పాత వీడియో మీకు చూడకపోతే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతాను. సో మార్కెట్ కూడా దగ్గరే ప్రతి సండే. సో ఒక వీక్ కావాల్సినవి తెచ్చుకొని ఉంటాం. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వీక్ అని పెట్టుకుంటారు అనమాట. సో మన దగ్గర అయితే సండే అన్నీ ఏమేమి కావాలో అన్ని వారం తగ్గట్టు అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే. సో అదనమాట. సో మేమైతే వచ్చినాం. అండ్ మ్యాంగో ఒక చోట ఒక్కొక్క రేట్ ఉంది. 70 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్, 90 రూపీస్ అలా ఉంది. అండ్ ఇక్కడ వెల్లుల్లి అన్నీ చూపిస్తుంది. ఒక చిన్న సైజు ఆనియన్ అండ్ ఒక 2 పచ్చిమిర్చి, ఒక సగం ముక్క ఏమో బీరకాయ అనమాట. సో పీల్ తీసేసి సో అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను రెడ్ రైస్ కాబట్టి సో మార్నింగ్ లేచి నానబెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి వండేసుకుంటా. ఇక్కడైతే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి 2 ఫ్రై చేసేసి కొంచెం మాడుతుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి లైట్గా. అండ్ ఇక్కడైతే నేను నువ్వులు కొద్దిగా దంచేసి సో కూరలోకి వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. సో మన టేస్ట్ ఫ్లేవర్ కూడా పోకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే బీరకాయలన్నీ వేసేసి కొంచెం కాసేపు అలా మగ్గిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసి అలా మగ్గబెట్టుకుంటున్నా. ఎందుకంటే మనం ఆయిల్లో మగ్గాలంటే సో మగ్గదు తొందరగా. సో కొంచెం పసుపు వేసి చిన్న తెలుసు కదా కర్రీ ఎలా చేస్తామో అలానే అనమాట. కొంచెం చిటికెడు పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా సో పర్లేదనమాట. సో దానికి సెట్ అవుతుంది. ఇలా కొంచెం పసుపు వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చి ఒక గ్లాస్, హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంది కర్రీ. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సో మొత్తం మాడిపోతుంది.
హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది అనమాట. సో గ్రేవీ ఇలా ఉంటుంది, థిక్గానే ఉంటుంది. సో ఫైనల్గా కొంచెం నువ్వుల పొడి వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని సో కాసేపు అలానే వదిలేసి వేయండి. సో కరివేపాకు ఇష్టం ఉంటే వేసుకుని లేదా స్కిప్ చేసేయండి. సో అది ప్రాబ్లం. సో నేను మార్కెట్కి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తా. అండ్ మన వీక్ డైట్కి కావాల్సినవి. సో ఇక్కడ చూస్తే అండ్ బీరకాయ, గోకరకాయ అండ్ స్వీట్ కార్న్ అనమాట. సో ఒకటే సరిపోతుంది. అండ్ మార్నింగ్ జ్యూస్కి గోవా అండ్ ఇక్కడ గుమ్మడికాయ తీసుకుండే. సో గింజలు గుమ్మడికాయ, పంకిన్ షీట్స్ ఇంగ్లీష్లో, తెలుగులో గుమ్మడికాయ. సో అర్ధ కిలో 40 రూపాయలు. అండ్ పపాయ ఒక చిన్న బయట ఉంటే సరిపోతుంది అన్నమాట, చిన్నది. అండ్ మ్యాంగో చిన్నది. సో ఇవి జ్యూస్కి కొన్ని. అండ్ కర్రీకి ఇది గోకరకాయను, బీరకాయ, బెండకాయ తెచ్చుకుంటే ఒకరోజు టమాటా, ఒకరోజు ఎగ్గులు తీసుకున్నా సరిపోతుంది. అండ్ మెయిన్ మన కర్రీలో కావాల్సినవి ఫ్లాక్ షీట్స్, చిరోంజి, నువ్వులు అండ్ చియా, ఇవి చాలు. అండ్ ఇంకా పంకిన్ షీట్స్ ఉన్నాయి, సన్ఫ్లవర్ షీట్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇవి మనం డైలీ కర్రీ చేసేటప్పుడు కొంచెం పౌడర్ చేసుకొని సో యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఆయిల్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఆయిల్లో కొంచెం మంచి ఆయిల్, ఫ్రీడమ్ ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఘీ, ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ లేక కౌ ఘీ అయినా పర్లేదు, బఫెలో ఘీ ఉన్నా పర్లేదు అనమాట. సో ఎంత తక్కువ ఆయిల్ తగ్గించినా అంత మంచిది. సో మనం తీసుకునే రైస్ని బట్టి అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది సో నా తిండికి. సో ఇప్పుడు వచ్చి తినేద్దాం, దాని తర్వాత మాట్లాడుతున్నాం. ఏది బాబు ఒకసారి ఫైనల్లీ నా వంట అయ్యింది. సో నేను ఏమేమి తెచ్చుకున్నాను ఆల్రెడీ చూసేసారు కదా. సో ఇక్కడైతే నా లంచ్ ఒక గ్లాస్ 1/4 కప్ రైస్ అండ్ బీరకాయ కర్రీ. సో సింపుల్ డిష్ లంచ్ అనమాట. కరెక్ట్గా తినేసి ఒక 5 మినిట్స్ అటు సెట్ అయింది. ఇదేనండి. సో దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాల్సింది. సో నేను ఫుల్ డే ఏంటని నేను పెడతాను నెక్స్ట్ వీడియో. అండ్ ఇప్పటికైతే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మంచి వీడియోస్ పెట్టాను. ఇంట్లో ఎలా డైట్ చేయాలి అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలా వెయిట్ లాస్ అవ్వాలి కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సండే కాబట్టి మా ఏరియాలో సండే మార్కెట్ పెట్టారు. సో 1 వీక్కి కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చుకోండి. సో మీ సైడ్ మార్కెట్ పెడితే ఒక మంచి ట్రిక్ చెప్తా. ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ టైంకి వెళ్ళి లాస్ట్ నుంచి మళ్ళీ కొనుక్కొని రండి. ఎందుకంటే రేట్ అనేది 10 రూపాయలు అవుతుంది అనమాట. ఇంటి మధ్యలో ఇంకంటే కానీ మనం ఇవాళ తీసుకొని వెళ్ళాలి. నేను ఎండాకాలం కాబట్టి కొంచెం వేడి ఎక్కువ బయట. సో ఆనియన్స్ విషయానికి వస్తే పోయిన వారం అంతకుముందు వారం తెచ్చిన ఆనియన్స్ మంచిగా లేవు, పాడైపోయినాయి. ఇవి 2 కిలోన్నర 50 రూపాయలు అంట. ఇవి కొంచెం బాగున్నాయి, షాప్ వాళ్ళు దగ్గర తీసుకున్నా, మంచిగా ఉన్నాయి అనమాట. సో ఇలా రేట్లు తగ్గుతాయి. సో టమాటాలు కిలో వచ్చేసి 50 రూపీస్, 2 కిలోలు వచ్చేసి 90 రూపాయలు. సో ఏది బెస్ట్ అది కూడా చెప్పాను నాకు కామెంట్లో. నాన్న ఆయిల్ కూడా కిలో తీసుకొచ్చిన 50 రూపీస్. సో ఇవన్నీ లెక్క పెట్టిన కామెంట్లో చెప్పండి అయితే నేను. సో బనానా 40 రూపీస్ అయినాయి, అంటే డజను. కీరా 30 రూపాయలు కిలో. అండ్ వెల్లుల్లి 50 రూపాయలు ముందుగా తీసుకొచ్చిన. సో ఈ మార్కెట్లో కాదు, మన ఫ్లిప్కార్ట్లో పెట్టిన షార్ట్ చూస్తే చూడండి. అండ్ దొండకాయలు కేజీ 40 రూపాయలు. ఒక చోట అయితే 1/2 కేజీ వచ్చేసి 30 రూపాయలు అనమాట. అందుకని ఒక చోట ఏమో కేజీ 40, ఒక చోట 1/2 కేజీ 30. సో మనకు కొంచెం చాకు దొరుకుతుంది. అండ్ మీకు గుర్తుందో, సో ఈ మా తమ్ముడు తిన్నారనమాట పోయే తోట కూడా. సో మన పొలాల్లో వస్తాయి కదా ఈ వర్షాకాలప్పుడు. సో అవి ఇది. అండ్ చపాతీ బాగుంటుంది. సో బెండకాయ 40 రూపాయలు తెచ్చిన 1/2 కిలో. అండ్ పచ్చిమిర్చి 40 రూపాయలు 1/2 కిలో. సో 20 అనమాట. సో మెంతి పూలు తెచ్చిన ఆయన కరేపాకు. కొత్తిమీర తేలే, ఎందుకంటే ఒక కట్ట 10 రూపాయలు అంట. అదేమో కరేపాకులో 4 ఆకులు తీసి అంతే ఉందన్నమాట అది. సో మేము తెచ్చింది ఏంటంటే దానికాయలు. మేము అసలు తినము, ఇంకా తింటాంలే కానీ రేట్ లెక్కని తెచ్చుకోలే. ఈ వారం మేము తెచ్చినాము. ఇప్పుడు ఒక 2 నెలల తర్వాత తెచ్చిన దానికాయలు 100. సో ఈ
ఇది అనమాట ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ నేను కలుపుకోండి. బాయ్. టు బి కనెక్టెడ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. వెల్కమ్ టు మై ఛానల్. సో మేము ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ తెచ్చుకున్నాం ఈ మంత్. సో బయట దానికన్నా ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ దొరుకుతాయి. చౌక అనుకుంటా, చౌక ఏం కాదు. సో కొంచెం రీజనబుల్ రేట్ దొరుకుతాయి అన్నమాట. ఇటు నుంచి మొదలు పెడదాం. సో ఫ్లిప్కార్ట్లో 2 లీటర్స్ వచ్చేసి 260 అండ్ బయట అయితే 500 పడుతుంది అనమాట. సో మనకి చాలా 300 రూపీస్ సేవ్ అయింది దీంట్లో. అండ్ ఆయిల్ వచ్చేసి సో ఫ్లిప్కార్ట్లో అయితే 100 రూపీస్, బయట 120. సో ఇక్కడ 20 రూపీస్ సేవ్ మనకి ఆయిల్. ఫ్లిప్కార్ట్లో మనకి బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి. 2000 దాటితే 1 రూపీస్ వస్తువులు వస్తాయి అన్నమాట. దాంట్లో ఇదొకటి కాఫీ, ఇది బయట 80 రూపీస్, దీంట్లో అయితే 1 రూపీస్ చౌక. ఆల్మండ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఏమో 310, సో బయట అయితే 400 అనమాట. ఇక్కడ కూడా మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. సో చాలా బెస్ట్ ఫ్లిప్కార్ట్ అనమాట గ్రోసరీస్. అండ్ దీంట్లో పప్పు మంచిగా వస్తుంది అండ్ బయట అంత మంచిగా ఉండట్లే ఈ మధ్యన. అండ్ మెయిన్ మాకు బాగా నచ్చేది పల్లీలు, పెద్ద పెద్దగా వస్తుంది. బయట చిన్న చిన్నగా ఉంటాయి, అసలు చక్కగా బాగానే ఉండవు. అవి ఇది కూడా సేమ్ అనమాట. దీంట్లో వచ్చేసి 300, బయట ఏమో ఇగో 400 అలా ఉంటుంది కదా, 100 రూపీస్ అలా. మినపగుళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఇది బయట మనకేమో 300 దొరుకుతుంది. అండ్ దీంట్లో అయితే ఫ్లిప్కార్ట్లో సో 150కే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎంతో కొంత అమౌంట్ తగ్గుతుంది కాబట్టి. సో మాకు 2 లీటర్ థమ్స్ అప్ కూడా ఒకటి చేసుకున్నాం, కాకపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. సో దీంట్లో అయితే 77 రూపీస్, బయట 100 రూపీస్ అనమాట. సో ఈ మంత్ గ్రాసరీస్ మనీ ఎలా తగ్గించుకోవాలి అనేది ఇదే అనమాట. సో వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.